తొలగించి పవిత్రపరచడానికి మహాదేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఒక నరావతారము ధరించుకొని లోకములోనికి ఒక దీనుడుగా, ఒక దాసుడుగా, ప్రభా మీరు వస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ యొక్క యూనివర్సల్ ఫెస్టివల్లో మీరు మాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప ధన్యతను, భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ శాశ్వతమైన నీ ప్రేమతో, నీ కృపతో మమ్మల్ని ప్రేమిస్తూ వాక్యపు వెలుగులోనికి, అసత్యములోనికి, అజీవములోనికి మేము ప్రయాణిస్తూ ఉంటుండగా నీ సహాయము, నీ సన్నిధి మా మధ్యలో ఉంచి మాట్లాడే ప్రతి విలువైనటువంటి దేవుని మాటలను మేము పరిపూర్ణముగా అర్థం చేసుకునే మనస్సును మాకు సంపూర్ణముగా అనుగ్రహిస్తూ మా ద్వారా మీరు ఘనత, మహిమ, ప్రభావములు పొందగలరని యేసు నామమున వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మొట్టమొదటిగా నేను నా నిండు కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ దినం ఒక అద్భుతమైన పర్వదినం, సుదినం. మరి అదేవిధంగా చేరవచ్చినటువంటి దైవ సమూహం అంతటి కూడా యేసుక్రీస్తు పేరట మీకు శుభములు తెలియపరుస్తూ మీకు హ్యాపీ క్రిస్టమస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా మీకు తెలియపరుస్తూ ఈ యొక్క ఆహ్వానానికి ప్రేమతో మీకు ఆహ్వానము తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క గొప్ప భాగ్యం దేవుని వాక్యం బోధించడానికి అనుమతించినటువంటి అధ్యక్ష మండల భూపీఠాధిపతి గారైన మన బిషప్ గారికి, వైస్ చైర్మన్ గారికి, ఇతర చైర్మన్స్ కు, మరి మా తోటి సేవకులందరికీ కూడా దేవుని పేరట వారికి ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు, మరియు నా కుటుంబ పక్షంలో కూడా వారికి ధన్యవాదములు తెలియపరుస్తున్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంపూర్ణ పరిపూర్ణమైనటువంటి విశ్వాసమైన మీకు ఈ యొక్క గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం. వాక్యం అంటే దేవుని మాటలు వినడం, దేవుని మాటల్లో ఉన్నటువంటి మాధుర్యం, దేవుని మాటల్లో ఉన్నటువంటి సంతృప్తి, దేవుని మాటల్లో ఉన్నటువంటి ఆశీర్వాదం మీకు మరెక్కడా దొరకదు, కనిపించదు. ఈ దినం చాలా అద్భుతమైనటువంటి అంశం మనకు పెద్దలు నియమించి ఉన్నారు. క్రిస్మస్ సమాధాన అధిపతికి స్థలము కనుగొనుట. క్రిస్మస్ ఫైండింగ్ స్పేస్ ఫర్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క విలువైనటువంటి, ఘనమైనటువంటి సందేశాన్ని మనం వింటూ వస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా ఒక క్రొత్తదనమే క్రీస్తు జయంతి. ఇది మానవ లోకానికి అంతటికి దీని యూనివర్సల్ ఫెస్టివల్ అంటాం, గ్లోబల్ ఈవెంట్. ప్రపంచ దేశాల్లో 99.9% ఈ యొక్క గొప్ప ఉత్సవాన్ని, ఈ సెలబ్రేషన్స్, ఈ యొక్క ఆశీర్వాదకరమైనటువంటి ఈ పండుగలు ఆయా భాషల్లో, ఆయా మతాల్లో, ఆయా ప్రజల మధ్య వారి కాల పరిస్థితుల్లో మరి ఈ సెలబ్రేషన్స్ జరుపుకోవడం, క్రీస్తు పుట్టడం, లోక రక్షకుడు లోకానికి ఒక గిఫ్ట్గా రావడం, దేవాది దేవుడే తన కుమారుని మనకు ఒక గిఫ్ట్గా. క్రిస్మస్ అంటే బహుమతులు ఇవ్వడం, బహుమతులు పుచ్చుకోవడం. మనం కూడా సంఘంలో బహుమతులు ఇస్తున్నాం, బహుమతులు పుచ్చుకుంటున్నాం. ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం. దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు, గొప్ప గిఫ్ట్ మనకు. ఆ గిఫ్ట్ను మనము పొందుకొని రక్షింపబడి ఉన్నాం. జాగ్రత్తగా వినండి. ఇది హిస్టారికల్ ఫెస్టివల్ నెంబర్ 1. నెంబర్ 2 ప్రాఫిటికల్ ఫెస్టివల్. నెంబర్ 3 పర్సనల్ ఫెస్టివల్. చరిత్ర
పరమైనటువంటి పండుగ, మరి ప్రవచనాలతో కూడినటువంటి పండుగ, వ్యక్తిగతమైనటువంటి పండుగ, హిస్టారికల్. అందుకనే మొదటిగా హిస్టరీ చెప్పాలని నేను ఇష్టపడుతున్నా. హిస్టరీలో మనం చూస్తే December 25th ఈ డేట్ మారదు. దీనికి ఒక చరిత్ర ఉంది, చెబుతాడు. January 1st ఆ యేసునాథుడి యొక్క పేరు ఆ జనసంఖ్యలో ఎప్పుడైతే లిఖించబడి ఉందో, అది ఆ ప్రపంచం అంతా కూడా, లేదా ఆ కాలాలు రెండు విడిపోవడం, క్రీస్తు ముందు, క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం BC ADగా, తర్వాత ఒక స్టార్, ఆ స్టార్ తర్వాత జ్ఞానులు, తర్వాత మరియా యేసేపు, తర్వాత క్రిస్టమస్ ట్రీ, తర్వాత శాంటిక్లాస్, తర్వాత యొక్క గొల్లలు. ఈ పండుగ చుట్టూ వీరందరూ మనకు కనిపిస్తారు. యేసు ప్రభు జననముతో ఎన్ని ఈవెంట్స్ ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయో బాగా ఆలోచించేయండి. ప్రపంచంలో అద్భుతమైనటువంటి పండుగ పర్వదినం యేసు జన్మదినం. మొదటిగా మనం ఒక హిస్టారికల్ గా మనం ముందుకు వెళితే చాలా చాలా ఘనమైనదిగా మనకు అనిపిస్తుంది. అంతకు ముందుగా ఈ పండుగ ఇదొక సంతోషం, ఇదొక పర్వదినం. అట్లనే కాకుండా ఇదొక త్యాగముతో కూడినటువంటి పండుగ. త్యాగం చేయడం. యేసుక్రీస్తు వారు సిలువలో మనందరి కొరకు ప్రాణత్యాగం చేసి మనల్ని వెలబెట్టి మనం కొన్నాడు. మీకు తెలుసా, మనమంతా ఒట్టి మనుషులం కాదు. ఒక్కొక్కరికి జ్ఞానం లేక అనుకుంటారేమో, నేను ఊరికి వెళితే ఒకటా, లేకపోతే ఎటో ఉంటా, ఎటో చేస్తా, ఎటో పోతా. మిమ్మల్ని దేవుడు విలువ పెట్టి వెల చెల్లించి మిమ్మల్ని కొని మిమ్మల్ని దేవుడి సొత్తుగా చేసుకుంటాడు. ఇదే మొట్టమొదటిగా మనం గ్రహించాలి. త్యాగం. ఒక ప్రపంచ సువార్థికుడు డాక్టర్ బెల్లీ గ్రామ్ గారి గురించి 2 మాటలు నేను చెప్పాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. 1982 1987 సంవత్సరంలో ఆయన 127 దేశాలకు రేడియో ద్వారా ఒక 10 minutes సువార్తను ప్రపంచమంతా ఒకేసారి వినిపించాలి. అప్పట్లో టీవీలు కూడా పెద్దగా లేవు. 1987లో ప్రపంచంలో ఉన్నటువంటి 250 కోట్ల ప్రజలు ఆ రేడియో స్టేషన్ ద్వారా వాక్యము వినాలని ఆయన ఆలోచన చేసి ఆ విధంగా అంతా సెట్ చేసుకున్నాడు. వారికి ఒక టీం ఉంది, ఒక బృందం ఉంది. ఆ బృందంలో ఫైర్స్ ఉంటారు, ఎలక్ట్రీషియన్స్ ఉంటారు, మరొకరు లైటింగ్స్, అన్ని రకాలైనటువంటి ఒక 12 members ఆయన టీం ఉన్నారు. వారు స్టార్టింగ్ వెళ్ళే ముందు దేవునికి స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతలు చెప్పాలని ఆ 11-12 చేతులు పట్టుకొని ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. అద్భుతంగా ఆయన 10 minutes లోనే, అది రికార్డెడ్ ఉంది. 87లో మీకు ఎవరికైనా ఆకాశవాణిలో తెలిసిన ఆఫీసర్స్ ఉంటే, సార్ మాకు వినిపించండి అంటే వినిపిస్తారు. ఏది కూడా హిస్టరీ రికార్డులో చదివిపోదు. 1947 ఇండిపెండెన్స్ అంటే అది ఇంకా కొన్ని వందల సంవత్సరాలకైనా అది ప్రూఫ్. ఒక 10 minutes క్రాడల్, క్రాస్, క్రౌన్ అంటే యేసు జననం గురించి, యేసు మరణం గురించి, యేసు పునరుద్ధానం గురించి 3 Cలు ఆయన అద్భుతంగా చెప్పాడు. 2 minutes ఇంట్రడక్షన్, ఒక 1 minute ఒక పాట టైంలో అడ్జస్ట్ చేసుకుంటూ 10 minutes లో పూర్తిగా ముగించడం జరిగింది. తర్వాత దాని వెనుక ఒక అద్భుతమైనటువంటి త్యాగ ఆ పురుషుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మెల్కాన్జీ. ఆ 11
మంది 12 మంది టీం ఉన్నారు. ఆ మెల్కాంజీ మిస్ అయిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత 3 days తర్వాత మళ్ళీ చేతులు పట్టుకొని వారు ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తి మిస్ అవుతున్నాడు. అప్పుడు 3-4-5 minutes ఆగి డాక్టర్ బెల్లింగం గారు అన్నారు, ఎక్కడున్నాడు చూపండి, మెల్కాంజీ ఎక్కడున్నాడు అంటే అక్కడ లోపలంతా వెళ్తే ఒక హాల్లో ఒక టేబుల్ మీద ఇట్లా ఆనుకొని ఆయన పడిపోయాడు. చేతిలో కరెంట్ వైర్ ఉంది, తీగ ఉంది. బెల్లింగ్హామ్ గారు వాక్యం స్టార్ట్ చేసినప్పుడు కరెంటు పోయింది. కరెంటు పోతే ప్రపంచ దేశాలంతా డిస్టర్బ్ అయి 2-3 నిమిషాలు టైం పడుతుంది, అంతలోపట ఎవరు సరిగా వినరు అని ఆ మెల్కిజీ ఆ వైర్ను తానే కరెంటుగా మార్చబడి ఆ చేతిలో ఉంచుకొని దేవుని సేవ కొరకు, దేవుని వాక్యం కొరకు, ప్రజలందరూ వినాలనే ఉద్దేశం కొరకు ఆయనే కరెంటు తీగగా మార్చబడ్డాడు. ఇట్స్ ఏ సాక్రిఫైస్. త్యాగం చేస్తున్నావా ప్రభు కొరకు? త్యాగం అంటే అది. త్యాగం అంటే సమస్తము దేవునికి సమర్పించడం. అనేక దేశాలు 250 కోట్ల మంది ఆ దినం సువార్త ప్రకటించారు ఒక్కరి చనిపోవటం ద్వారా. అందుకే నేను త్యాగం గురించి ముందు మీకు నేను తెలియపరచడం జరిగింది. ఓకే, లెట్స్ వెల్కమ్ టు 25th January, డిసెంబర్, క్రిస్మస్ డే. ఇది మారని డేటు, మార్చబడని డేటు. మొదటిగా మన సంవత్సరం తెలుసుకుంటే మనకు మంత్ తెలుస్తుంది, దినము తెలుస్తుంది. యేసుక్రీస్తు వారు ఏ సంవత్సరం చనిపోయారు? ఎవరికైనా ఐడియా ఉందా? AD. ఆయన BCలో కూర్చున్నాడు, ADలో చనిపోతుంది. 33 అన్నాం. 29వ సంవత్సరం ఫ్రైడే నాడు, April 10. ఈ 27వ సంవత్సరానికి బ్యాక్ వేసుకుంటే 4th BC అంటే సరిగా 33.5 సంవత్సరం. అంటే మనకు సంవత్సరం ఇక్కడ తెలిసిపోతుంది. డిసెంబర్ 25 ఎందుకు ఫిక్స్ చేశారంటే 2 నెలలు ఆ గొర్రెలు పాలస్తీనా దేశంలో గొర్రెలు కాల్చుకునేటువంటి ఆ యొక్క సమయం. ఈ 2 నెలల్లో ఏదో ఒక నెలలో ఏదో ఒక డేట్లో ప్రభు బుద్ధి ఉంటాడని ఒక పండితుల యొక్క అంచనా. ఇథరేనియస్ అనేటువంటి ఒక పండితుడు, వారి యొక్క నాయకత్వంలో 318 మంది బిషప్లు ప్రపంచమంతా పిలిపించుకొని అప్పటి రోమన్ చక్రవర్తి కాన్స్టాంటినోపుల్, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం 383లో ఆయన రోమా చక్రవర్తి క్రైస్తవులుగా మార్చబడిన తర్వాత, యేసుక్రీస్తు యొక్క దర్శనము చూసిన తర్వాత, అది వరకు డిసెంబర్ 25 సూర్యదేవుని యొక్క పుట్టిన దినముగా ఆ ప్రాంతంలో వారందరూ కూడా అది కంటిన్యూ చేస్తున్నారు. ఆ డేట్లో ఈయన రాజు చక్రవర్తి, ఈయన ఆ క్రీస్తులోనికి మార్చబడిన తర్వాత ఆ బిషప్ వారు అందరినీ పిలిపించుకొని ఆ నికేయ విశ్వాస సూత్రము అవన్నీ కూడా వారు రికార్డింగ్ గా అమెండ్మెంట్ చేస్తూ, ఆ బిషప్ మన దేశం నుంచి కూడా కొచ్చి నుంచి డాక్టర్ జాన్ వైస్ రెవరెండ్ జాన్ అనేటువంటి క్యాథలిక్స్ ప్రభు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళందరి సమక్షంలో ఈ రాజు డిక్లైర్ చేస్తున్నారు, సూర్యదేవుని దినము కాదు ఇది, యేసుక్రీస్తు దేవుని కుమారుడు గనుక ఆయనకు మాత్రమే ఈ డేటును ఫిక్స్ చేద్దాం. డిసెంబర్ 25. అప్పటి నుంచి ప్రపంచం అంతా పాస్ అయిపోయింది ఆ న్యూస్. అంతా మత గురువులు బిషప్లు వచ్చారు కదా, వాళ్ళ సంఘాలను వెళ్ళి చెప్పుకున్నారు, బాబు ఇప్పటిదాకా యేసుక్రీస్తు పుట్టాడని మనకు తెలుసు, కానీ ఈ డేట్ పెడదాం, ఈ డేట్ నాడే
నెక్స్ట్ ఈస్టర్కి మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది. ఈస్టర్కి వచ్చినప్పుడు నేను దాని గురించి మీతో మాట్లాడతాను. డేట్ అయిపోయింది. ఈ డిసెంబర్ 25 నుంచి యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత 8వ దినమున ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? దేవాలయంలోకి. 8వ దినమున బ్యాక్ రండి 25కు. 25, 26, 27, 28, 29, 30, 31. అప్పటి నుంచి గ్రిగోరియన్ క్యాలెండర్లు చాలా రకాలుగా ఉండేవి అప్పట్లో. చైనా క్యాలెండర్ అని, హిందూ క్యాలెండర్ అని, రోమన్స్ క్యాలెండర్ అని రకరకాల క్యాలెండర్స్ ఉంటాయి. గ్రిగోరియన్ అనేటువంటి యొక్క వ్యక్తి డినోసిస్ ఎక్సిస్ అనేటువంటి ఆయన 547వ సంవత్సరంలో ఒకే ఒక క్యాలెండర్ ఉండాలని ఇప్పుడు నేటికి ఈ యొక్క ప్రపంచం అంతా ఈ సంఖ్యలతో ఒక క్యాలెండర్ను ఫిక్స్ చేయడం జరిగింది. డిసెంబర్ 1న కాలాలు 2గా విడిపోయాయి. కారణం ఏంటంటే ఇది ఒక ప్రూఫ్. ప్రపంచ దేశాలతో ఒప్పుకున్నారు కనుక క్రైస్ట్ BC AD అంటున్నారు. అంతకుముందు మహానుభావులు ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది గొప్పవారు మనుషులు ఉన్నారు, కానీ వారిని లెక్కలోనికి తీసుకోలేదు. మనకు 2 వచ్చి ఉన్నాయి. మరి 3వదిగా స్టార్, చుక్క. ఎక్కడ ఉంది చుక్క? చర్చి పైన ఉందా? బెంచ్లో ఉందా? ఒక్కొక్కరి ఇంట్లో ఒక 4-5 పెట్టుకుంటారు కదా. మా ఓనర్ కూడా ఒక 5-6 పెట్టుకున్నాడు. మా ఓనర్ గురించి తెలిస్తే మీరు అమ్మో అనుకుంటే లాగిపోతాడు. చుక్కనే పెట్టుకున్నాడు ఆయన. అదొక ట్రెడిషనల్గా. మెసొపొటేమియా 3 రాజ్యాలు కలిస్తే ఒక సామ్రాజ్యం, ఒక మహాసామ్రాజ్యం అంటాం. మెసొపొటేమియా మహాసామ్రాజ్యము 3 రాజ్యాలు: ఇరాన్, ఇరాక్, ఇంకొకటి సోడాన్. ఏదో మొత్తం ప్రస్తుత పేర్లు. ఈ 3 దేశాల కలయిక ఆ మెసొపొటేమియా ప్రాంతంలో, అక్కడ పారసీకుల యొక్క ప్రాంతం. తూర్పు దేశపు జ్ఞానులు. చుక్క అన్నప్పుడు జ్ఞానులు కూడా రావాలి వెంటనే. ఒక చుక్క గురించే చెప్పడానికి కష్టపడతారు. తూర్పు దేశపు జ్ఞానులు ఒక చుక్కను కనుగొన్నారు ఆకాశంలో. పారసీక మతం, పర్షియా దేశస్థులు, జొరాస్ట్రియన్ అనే ఒక మత నాయకుడు. అందులో క్రీస్తు పూర్వం ఆయన మత గ్రంథంలో లోకంలో రక్షించడానికి ఆకాశంలో ఒక తార వెలుస్తుంది. ఈ మతం సంబంధించిన వీరు, ఈ జ్ఞానులు ఆ తారను చూసి, అమ్మో ఎక్కడున్నాడో మహానుభావుడు, ఎక్కడున్నాడో. ఇదంతా ఖగోళ శాస్త్ర పండితులు. ఆకాశంలో ఏ చుక్కలు, ఏ నక్షత్రాలు ఎలా ఉన్నాయో, ఎటువంటి వారి యొక్క కూటమి, వారి యొక్క గుంపు ఎలా ఉందో అన్నీ బాగా తెలిసినటువంటి వీరు ఆ చుక్క మీద దృష్టి ఉంచి, ఆ చుక్క ఎటు కదిలితే అటు వారు ప్రయాణించడం జరిగింది. ఇంచుమించు 1120 కిలోమీటర్లు ప్రయాణించారని చరిత్రకారుల యొక్క అంచనా. బహుశా మరి వంచల్లో మరి ఏ విధంగా ప్రయాణించారో తెలియదు. వారి మత గ్రంథంలో ఒక రక్షకుడు లోకాన్ని రక్షించడానికి ఒక తారలాగా, ఆ తార మీకు దారి చూపుతున్నప్పుడు వారు ఆ జ్ఞానులు, ఆ తూర్పు దేశపు ఆ జ్ఞానులు, మైజోస్ అంటారు ఆ జ్ఞానులు, వారి యొక్క భాషిక భాషలో. ఆ జ్ఞానులు వెళ్ళి ఆ చుక్కను కనుగొని ఆ చుక్క వెంబడి వారు ప్రయాణం చేయడం, ఆ చుక్క ఎటు వెళితే అక్కడికి రావడం. ఎక్కడికి వచ్చారు వాళ్ళు? యెరూషలేముకి వచ్చి అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా? ఆ ఏ రాజు?
హేరోదు రాజు. హేరోదు రాజులో బైబిల్లో ఎంతమంది ఉన్నారు? 7 ఉన్నారు. 7 మెంబర్స్. హేరోదు, మహాహేరోదు, వీరు ఎదోము వంశస్థులు. ఎదోము వంశస్థులు అంటే మనకి ఏశావు గుర్తుకు రావాలి. ఏశావు, ఇస్సాకు కదా. ఏశావు సంతతి సంబంధించిన వారు. ఈ మహాహేరోదులు ఈ రాజు దగ్గరికి వచ్చి తూర్పు దేశపు జ్ఞానులు అడుగుతూ ఉన్నారు. ఏమని? అయ్యా, యూదుల రాజు, యూదా ప్రాంతం ఇదంతా, ఇక్కడ ఒక రాజు పుడతాడు, మీకేమన్నా తెలుసా? ఆడేమంటున్నాడు, ఇదేంటి రాబాయి, ఎవరు రాజు ఇక్కడ? లేడు రాజులో మరొకరు ఇక్కడ పుట్టడం ఏంటి? తెలుగులో హేరోదు అంటే అర్థం తెలుసా? గర్వం. చెప్పండి, గర్వం. ఎవరికైనా మనకుందా? మనకుంటే నిక్నే వాళ్ళను హేరోదు అని పిలుచుకోవచ్చు. హేరోదు మనకు ఆ పేరొద్దు. అందుకే క్రిస్టియన్స్ ఎప్పుడు హేరోదు అని ఎవరైనా పెట్టుకుంటాడా? పెట్టుకోడు. కారణం గర్వం. చాలా తగ్గింపులైపోయి, పరిశ్రమ అయిపోయి. అందుకే దీన్ని ప్రాఫెటికల్ ఫెస్టివల్ అంటున్నాం. అంటే మీకా 2:5 వచనంలో కదా, ఎఫ్రాతా అల్పమైన దానా, ఓ బెత్లెహేమా, నీలో నుంచి ఒక రక్షకుడు పుడతాడు. ఎఫ్రాతా అనగా బెత్లెహేం, బెత్లెహేం అనగా రొట్టెల నిలయం, అన్నపూర్ణ. రాజు కంగారు పడిపోయి వారి దగ్గర ఉన్నటువంటి జ్ఞానులను, శాస్త్రులను, పరిశ్రమలను, యాజకులను పిలిపిస్తా ఉన్నాడు. అరే బాబు, తీయండి మీ మత గ్రంథాలు, చదవండి, ఎవరో రాజు పుడతాడట ఇక్కడ, ఎక్కడున్నాడు ఆ రాజు అంటే వారు కూడా ఆ మీకా గ్రంథం తీసి 5:2 వచనంలో వారు చదివి వినిపించారు. అప్పుడు ఈయనకు ముచ్చమటలు పెట్టి జ్ఞానులతో అంటున్నాడు, బాబు మంచిది, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి పూజించి తిరిగి రండి, నాకొచ్చి అడ్రస్ చెప్పండి, నేను కూడా వెళ్ళి పూజిస్తాను. ఏ రోజు రాజులకు దయా కనికరం ఉండదు. వారు కావాల్సినంత వాళ్ళ సామ్రాజ్యమే. మరొక రాజుగా ఉంటాడంటే ఒప్పుకుంటాడా? చంపాలని కుట్రపడి ఆ మాటను అన్నాడు. జ్ఞానులు వారు వెళ్ళి వారు అన్వేషణ ప్రతిఫలము, వారి అన్వేషణకు జవాబు దొరికింది. తర్వాత వారు సమర్పించారు, వారు అర్పించారు. బాల యేసుకు మాత్రమే వారు సాగిరపడిరి, ఆయనను పూజించిరి. ఆ రాజు దగ్గరికి వస్తున్నప్పుడు విలువైనటువంటివి తీసుకొని రావడం. ఏంటవి? బంగారు, సాంబ్రాణి, మూలం. ఎవరి దగ్గరికి? బుడ్డోడు. ఎన్ని సంవత్సరాలు ఆయనకు వయసు ఉంది? ఓ 30 సంవత్సరాలు ఉందా రాజుకు? 20 సంవత్సరాలు ఉందా? జస్ట్ 2 days బేబీ. 2 రోజుల బేబీకి ఏం తీసుకొని వచ్చారట? బంగారు తీసుకొని రావడం. బంగారం దేనికి సాదృశ్యంగా ఉంది? బంగారం దేనికి గుర్తుగా ఉంది? బంగారం ఒక అధికారానికి, ఒక గౌరవానికి, ఒక రాజరికానికి, ఒక ఘనతకు. ఈయన సామాన్యుడు కాడు, ఈయన రాజు కనుక ఈయనకు ఏం తీసుకుని రావాలి? బంగారము. ఒక జ్ఞాని తీసుకొని వస్తే మరొక జ్ఞాని సాంబ్రాణి. అంటే యేసు ప్రభు యొక్క సిచ్యువేషన్, ఆయన పుట్టిన ఆ స్థితిగతులు అంతా ఎట్లున్నాయి? చాలా నీట్గా స్ప్రే చేసి చక్కగా ఉంది అక్కడంతా. దాన్ని ఏమంటున్నాం మనం? పశువుల పాకలో. అంటే ఆ దేవుడు సాక్షాత్తు మనుషుల వలె ఆ శరీరం అనే గుడారాన్ని ధరించుకొని ఒక దీనత్వం కలిగి, ఒక దరిద్రుడుగా, ఏమీ చేతగాని వాడుగా, ఏమీ లేనివాడుగా, తను తాను రిక్తులుగా చేసుకొని ఈ లోకానికి ఆయన దిగి రావడం, దీనత్వంతో, వినయముతో, విధేయతతో.
నీవు నేను ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనికి, ఆ స్థాయిలోనికి ఆయన దిగి రావడం. ఆయన అనుకుంటే హేరోదురాజు ఇంట్లో పుట్టవచ్చు, ఆయన అనుకుంటే శ్రీధర్స్ ఇంట్లో పుట్టవచ్చు, ఆయన అనుకుంటే గొప్ప గొప్ప ప్రధాన యాజకుల ఇళ్లలో పుట్టవచ్చు. ఒక చాలా తక్కువ స్థాయి అయినటువంటి వారి కుటుంబంలో యేసుక్రీస్తు దీనుడుగా, ఆయన యొక్క జన్మించిన విధానమే చాలా అద్భుతం. కనుక ఈ జ్ఞానులు ఆయనకు సాష్టాంగపడి నమస్కరిస్తారు. జ్ఞానుల యొక్క ఆత్మీయ నేత్రములు తెరవబడ్డాయి. జ్ఞానులో ఆ హృదయంలో, మనస్సులో ఆయన వారి కళ్ళల్లో ఆ ప్రభు రక్షకుడుగా, దేవుడుగా కనిపిస్తున్నాడు. కనుక వెంటనే సాష్టాంగపడి నమస్కరించడం. చిన్నబిడ్డలకు మనం నమస్కరిస్తామా? ఏం చేస్తాం? ముద్దు పెట్టుకుంటాం, ఆట ఆడుతాం, పాడుతాం, పిల్లలతో బాగా సంతోషిస్తాం. కానీ కాళ్ళు పెట్టుకోవడం, దండం పెట్టో లేదా గణపరచో అవన్నీ చేయడానికి లేదు. జ్ఞానులు, ఖగోళ శాస్త్ర పండితులు, అధికమైనటువంటి భాషలు తెలిసిన వారు ఆ విధముగా వారు ఆ బాలయేసును నమస్కరించినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. మరి అదేవిధంగా మరి నెక్స్ట్ ఆ మరియా సంగతి మనకందరికీ తెలుసు. చాలా యంగ్స్టర్, చాలా మంచి, అప్పుడే యవనంలోనికి వచ్చినటువంటి ఒక బాలిక. యూదుల సాంప్రదాయంలో వివాహములు 3 స్థాయిలో ఉంటాయి. నెంబర్ 1 మన భాషలో పూలు పనులు అంటాం కదా, ఒక స్టెప్ అయిపోయింది. నెంబర్ 2 ప్రధానం. నెంబర్ 3 వివాహం. ఈ మరియా 10 years లోపటే పూలు పనులు అయిపోయారు, ఫిక్స్ అయిపోయింది. నీ కేసు చెప్పు భర్త. కొంతకాలం ఆ యొక్క మెచ్యూరిటీ అంతా అయిపోయిన తర్వాత ప్రదానం చేశారు. ఇక మీ ఇద్దరికి వివాహం ఉంది. ప్రదానం చేయబడితే ఆ దినాల్లో వారు భార్య భర్తలుగా పరిగణించేవారు. యేసేపుకు, మరియాకు సడన్ గా దేవదూత ప్రత్యక్షమైంది. మరియా, నీవు గర్భవతి వైద్యావు. ఒక్కసారిగా ఆ మాట వినగానే మరియా గుండెల్లో ఏర్పడింది పెద్ద బాంబు. అయ్యో, నేను పురుషుని ఎరగని దాననే, ఇదెట్లా సాధ్యం? ఒక క్వశ్చన్. దేవదూతలు దేవుడు ఏది చెబితే అది వెళ్ళి చెప్పాలి అంతే. అంటే దూత అంటుంది, ఇది దేవుడి చిత్తం, దేవుడి ప్రణాళిక. ఈ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం అన్నది పెద్ద సబ్జెక్ట్, మనకు అర్థం కాని సబ్జెక్ట్. ప్రపంచంలో ఒకే ఒక ఆ స్త్రీకి తప్ప మరొక చోట ఇది ఎక్కడ మనకు కనిపించదు, వినిపించదు. కనుకనే ఈ మర్మమైంది పరిశుద్ధాత్మ దేవుడే మనకు అర్థం చెప్పాలి. వెంటనే దూత మాట నమ్మి విశ్వసించి, నా ప్రభువును నేను గణపరుస్తున్నా, మ్యాగ్నిఫికేట్, నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. నా రక్షకుడు నా హృదయంలో, నా గర్భంలో ఉండడం నాకు సంతోషకరం, దీవెనకరం అంటూ మరియా తను స్తుతులు చెల్లిస్తూ ఉంది. మరియా సంగతి ఆ విధంగా ఉంటే తర్వాత వెంటనే యేసేపు కదా, యేసేపు 20-21 years లో చక్కగా ఉన్నాడు. కానీ యేసేపులో ఉన్నటువంటి గుణం, యేసేపుడు ఏమని పిలుస్తున్నాడు తెలుసా బైబిల్ పండితులు? నీతిమంతుడు. ఎంత అద్భుతమైన మాట! ఫలానా వ్యక్తి నీతిమంతుడు అండి. నీతిమంతుడు అంటే సింపుల్, మన లోకల్ వాడుక భాషలో దేవుడు ఏది చెబితే అది చేసేవాడే నీతిమంతుడు. దేవుని ఆజ్ఞలకు, మాటలకు కట్టుబడి ఉండేవాడే నీతిమంతుడు. దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధించిన వాడే నీతిమంతుడు. దేవుని కొరకు జీవించేవాడే నీతిమంతుడు. దేవుని కొరకు ఆశ కలిగి ఎదురు చూస్తూ
ఎప్పటికీ ఆ హృదయంలో పరితపించేవాడే నీతిమంతుడు. యేసేపు నిష్ఠ కలిగినటువంటి యూదుడు, నీతిమంతుడు. దేవదూత వచ్చింది. మళ్ళీ మనకి దేవదూత అనగా ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైన ఎవరున్నారు? గాబ్రియల్ వచ్చి, బాబు ఏమనుకున్నావు మరి అంటే, మరియా మీద నీకు డౌట్ ఉందా? మరియా గర్భవతాన్ని ఏమన్నా పరిశ్రమలు ఉన్నావా? పిచ్చోడా, మరియా గర్భంలో లోకరక్షకుడు ఉన్నాడు. నువ్వు ఫింగర్ కూడా పెట్టి నువ్వు ఆమెను ఇట్లా కూడా టచ్ చేయలేదు. ఆమె తన తండ్రి స్వరూపము తప్ప మరి ఏ పురుషుని చూడనిది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆమె గర్భాన్ని వాడుకున్నాడు అని చెప్పినప్పుడు వెంటనే ఆయన ఆమెను అంగీకరించడం. అంతకుముందు ఏమనుకున్నాడు? రహస్యముగా విడిచిపెట్టాలి. ఎట్లా? మనమైతే ఏం చేస్తాం? పంచాయతీలు చేసి, పోలీస్ స్టేషన్లకు పోయి, లేదా మన పెద్ద మనుషులు పిలిపించి, లేదా మన పాస్టర్స్ను పిలిపించి, ఈ అవమానమే భరించలేమండి, మా కుటుంబంలో ఎటువంటి నడవచ్చి. ఈయనెవరు? నీతిమంతుడు కనుక రహస్యముగా విడిచిపెడదాం అనుకునే టైంలో దేవదూత వచ్చి వెంటనే ఆయన అంగీకరించి, వారు ఎక్కడున్నారు? నజరేతు ఇక్కడ ఉంది, బెత్లెహేము యెరూషలేము ఇక్కడ ఉంది. మీరు బైబిల్ మ్యాప్స్ వెనక చూడండి, ఇంచుమించు 120 కిలోమీటర్ల ప్రయాణం. ఈమె నిన్ను చూడాలగా ఉంది, కానీ కంపల్సరీగా యెరూషలేముకు రావాలి. కారణం ఏంటి? సెన్సస్, ఆ జనాభా లెక్కలు 14 సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా ఆ ప్రపంచంలో ఉన్న జనాభా లెక్కలు రాయాలి. ఆ జనాభా లెక్కల కొరకు యేసేపు మరియమ్మ, యేసేపు దావీదు వంశస్థుడు. ఆ వంశావళి పట్టికలో మనం చూస్తాం కదా, అబ్రహాము మొదలుకొని చివరి వరకు ఉంటుంది ఇక్కడ అన్ని లెక్కలు. వాళ్ళ పేర్లు అందరూ కూడా, కొందరు రాహేలు పేరు కూడా రాయించాడు దేవుడు, మీకాల పేరు కూడా రాయించాడు దేవుడు. అంటే వారు కొంచెం ఇదిగా ఉన్నటువంటి వ్యక్తులు అయినప్పటికీ దేవుడు దృష్టిలో వారిని క్షమించి రాయించడం కంపల్సరీ రావాలి. కనుక వారు వచ్చినప్పుడు వారు చాలా ప్రయాసగా ఈ యొక్క ఆ పట్టణానికి చేరుకుంటే ఆ కథ అంతా మనకు తెలుసు. యెరూషలేమంతా ఎట్లుందట? ఇసుక పోస్తే కారణం జనాభా లెక్కలకు అందరూ అన్ని ప్రాంతాల నుంచి రావాల్సిందే. మనకు కూడా మొన్న 7, 8, 10 సంవత్సరాల కిందట ఆధార్ అనేది ఒకటి ఇంట్రొడ్యూస్ అయిందా? అప్పుడు ఏం చేస్తున్నాం? కొందరు సొంత గ్రామాలు, సొంత ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఎన్రోల్మెంట్ చేసుకోవడం. ఆ విధంగా ఈ యొక్క జనాభా లెక్కలకు వారు రావడం. వచ్చిన తర్వాత గొల్లలు, దేవదూత దిగి వచ్చి మరొకసారి దేవదూతల పనంతా ఇదే, దేవుడు ఏం చెప్తే అక్కడికి వెళ్ళాలి. గొల్లలు ఎక్కడున్నారు? వారు పాలస్తీనా ప్రాంతంలో ఊరి బయట గొర్రెలను కాసుకునేవారు. వారు పామరులు, వారు బానిసలు, వారు అట్టడి స్థాయిలో ఉన్నవారు. మన భాషలో చెప్పాలంటే దళితులు అని కూడా మనం చెప్పుకోవచ్చు. గొప్పవారు, రాజులు ఎక్కడ ఉంటారు? ఆ టైంలో ఇంట్లో హాయిగా పడుకుంటారు. కానీ వీరు ఆ 40-50 దినములు ఆ పాలస్తీనా ప్రాంతంలో గొర్రెలు కాచుకోవాలి. ఆ చిమ్మ చీకటిలో వారికి ఒక గొప్ప వెలుగు వచ్చింది. గొప్ప వెలుగు రాగానే ఏమైపోయారు? భయపడ్డారు. కొన్నిసార్లు మనకు కూడా మన జీవితంలో భయము వెంటాడుతూ ఉంటాడు. భయాన్ని మనం జయించలేదు, ఆ భయంలో నుంచి బయటికి రాలేదు. కానీ దూతలు చెప్తున్నారు, ఇదిగో మీకు ఒక శుభవార్త. ఇది వార్త కాదు, శుభవార్త. వార్త అంటే
భూలోకానికి సంబంధించిన విషయాలు, శుభవార్త అంటే పరలోకానికి సంబంధించిన విషయాలు. ఇది ఆధ్యాత్మికమైనటువంటి ఈ దేవుని యొక్క ఈ వార్త, ఇది శుభవార్త. నేను తెలియపరుస్తూ ఉన్నాను. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు? రక్షకుడు మీ కొరకు, మన కొరకు, అందరి కొరకు పుట్టి ఉన్నాడు. ఇదిగో ఫలానా ప్లేస్ లో, ఫలానా ప్రాంతంలో ఉన్నారు, మీరు వెళ్ళండి. గొల్లలు దూతల మాటలు ముందుగా ఏం చేసే వాళ్ళు? విశ్వసించారు. వారి మాటలకు లోబడ్డారు, వారి మాటలను నమ్మారు. తర్వాత విశ్లేషణ జరిగింది. ఒకరికొకరు, అవునంటరా మనం రక్షించడానికి ఒక రక్షకుడు పుట్టాడట. అది ఒకరికొకరు ఆలోచన చేసుకొని మాట్లాడుకొని తర్వాత ఆ బాలయేసు వెళ్ళి వారు నమస్కరిస్తూ, మొట్టమొదటి ప్రపంచంలో స్వార్థికులు ఎవరు అంటే గొల్లలే. వారందరూ వచ్చి కన్న వాటిని, విన్న వాటిని, చూసిన వాటిని వచ్చి, మేము లోకరక్షకుడి లేదా మహాదేవుని బాలయేసును చూసామని సువార్తను ప్రకటించారు. హల్లెలూయా, హల్లెలూయా. సువార్తను ప్రకటించిన వారు పామరులు, సువార్తను ప్రకటించిన వారు ఏ జ్ఞానం లేని వారు, సువార్తను ప్రకటించిన వారు అక్కడికి స్థాయిలో ఉన్నవారు. వారికి థియాలజీ, వేదాంతం లేకపోవచ్చు, కానీ వారికి ఉన్నది, వారు చూసినది, వారు ఏమి తెలుసుకున్నారో, బాలయేసులో ఆ ముఖంలో ఎటువంటి వెలుగు వారు గమనించారో అవన్నీ వెళ్ళి ప్రపంచానికి, ఆ ప్రాంతానికి తెలియపరిచారు. తర్వాత వారు వెళ్ళి వాక్యములను ప్రకటించారు. జ్ఞానులు అనగా ఈ సువార్త ఒక మార్గం నుంచి మరొక మార్గంలోనికి వెళ్ళడం. ఏదో నాకు చెప్పాడు కదా జ్ఞానులకు, మళ్ళీ వచ్చి మీరు మాకు చెప్పండి అన్నాడు. కానీ వీళ్ళు ఏం చేసినారు? దేవుడు వారికి వేరే మార్గము గుండా వెళ్ళమన్నాడు. ఇక ఆ రూట్లో పోవద్దు, వేరే మార్గం కావాలా నీకు, నేను ప్రత్యేకమైన రోడ్ వేస్తున్నాడు. క్రిస్టమస్ అంటే నీ మార్గాన్ని మార్చుకోవడం. క్రిస్టమస్ అంటే నీ పాత జీవితంలో నుంచి సరికొత్త జీవితంలోనికి రావడం. క్రిస్టమస్ అంటే నీ హృదయం మార్చబడడం, నీవు అలంకరించుకోవడం కాదు. నీవు ఒక స్థాయిలో, ఉన్నత స్థాయిలో ఉన్నానని కనపరుచుకోవడం కాదు. క్రిస్టమస్ అంటే ఒక మార్పు, ఒక నూతనత్వం. తర్వాత క్రిస్టమస్ ట్రీ గురించి మనం చూస్తున్నాం. 10th సెంచరీలో జర్మనీ దేశంలో చాలా ప్రాముఖ్యత ఇది పొంది ఉంది. స్టార్టింగ్ లో చెట్ల ఆకులన్నీ తీసుకుని వచ్చేది, రోజుకు ఒకటి డిజైన్ చేస్తూ రాను రాను 16th సెంచరీలోకి యూరోప్ కంట్రీస్ అంతా వెళ్ళిపోయి ఆ క్రిస్మస్ ట్రీ చుట్టూ బంగారు కాయిన్స్, డబ్బులు, లైట్స్, బెలూన్స్, ఒక ఫ్రూట్స్, ఆకులు, పచ్చదన కొరకని దాన్ని బాగా అలంకరించడం. ఆ పశువుల తొట్టిని మేము ఉంచుకోలేము, కానీ ఇదిగో క్రిస్టమస్ ట్రీ ద్వారా ఈ పచ్చదనం, బాలయేసులో సమాధానం ఉంది, పచ్చదనం ఉంది అంటూ జర్మనీ దేశస్థులు మనకు మొట్టమొదటిగా క్రిస్టమస్ ట్రీని మనకు ఇంట్రడ్యూస్ చేశారు. ఇది సమాధానానికి గుర్తుగా, ఇది ఆరోగ్యానికి గుర్తుగా, ఇది చీకటి పాడి తొలగిపోయి వెలుగు వచ్చేదానికి గుర్తుగా. ఈ దినం ప్రతి క్రైస్తవ ఇంట్లో క్రిస్టమస్ ట్రీని మనము చూస్తూ ఉంచుతాం. మరి తర్వాత వ్యక్తి క్రిస్టమస్ తాత శాంటా క్లాస్. ఇది పేరు నికోలస్. ఈయన కొంతకాలానికి బిషప్ అయ్యాడు. ఈయనలో ఉన్న ఒక ప్రత్యేకత, ఆయన చాలా ధనవంతుడు. ఈ నికోలస్ గారు ఒక పేద రైతు ఉన్నాడు. ఆయనకు 3 కుమార్తెలు,
ఆయన చాలా బాధపడుతున్నాడు. నా బిడ్డలకు వివాహం ఎలా చేయాలంటున్న సందర్భంలో కిటికీలో నుంచి రోజుకు కొన్ని బంగారు నాణ్యములు వేసేవాడు. ఆయన ఒక సంవత్సరం అంతా గుర్తించలేకపోయి ఒక అమ్మాయి పెళ్లి చేసి రెండో అమ్మాయి పెళ్లి కూడా చేసుకున్నాడు. మూడో సంవత్సరంలో ఇదేదో మాయగా ఉంది, ఇదేదో దొరకబట్టాలని ఆయన ఆ కిటికీ దగ్గర నక్కి దాచుకొని ఈ శాంటీ క్లాస్ తాత వచ్చి ఆయన బహుమతులు వేస్తున్నప్పుడు చేయి పట్టుకొని బయటకు వచ్చి చూస్తే నికోలస్ గారు క్రిస్టమస్ అంటే బహుమానాలు ఇవ్వడం, పేదవారికి సహాయం చేయడం. క్రిస్టమస్ లో నీకు నీవే అందంగా నీ కుటుంబం నీ బిడ్డలే కాకుండా నీకున్న సంపదలో ఇతరులకు ఇవ్వడమే క్రిస్టమస్. అందుకనే నేటికి ఈ శాంటీ క్లాస్ తాతను ఎవరు కూడా మర్చిపోరు. మనం ఆ క్రిస్టమస్ డ్రామాలు కూడా చాక్లెట్స్ పంచుతుంటారు కదా, డ్రెస్ వేసుకొని టోపీ పెట్టుకొని. వారు బిషప్ గారు కొంతకాలానికి వారి బిషప్ అయి వారు మరణించారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారు, సమాధానానికి కర్త, సమాధానానికి అధిపతి యేసుక్రీస్తు ఒకవైపు దేవుడి చేయి పట్టుకొని మరొక వైపు మనుషుల చేయి పట్టుకొని మన చేయిని దేవుని కుడి చేతిలోనికి దారిస్తూ ఇదిగో సమాధానముగా ఉండు, నీ పాపములన్నీ నా మీద వేసుకుంటా. దేవుడికి మనకు వైరం కలిగినప్పుడు దేవుడు మానవుని శపించి ఈ యొక్క భూలోకానికి పంపించినప్పుడు సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు రక్తము ద్వారా ప్రభు మనలను దేవులను కలిపాడు ఆయన. కనుకనే ఆయన సమాధానం అంటున్నాడు. సమాధానం అంటే లోకంలో పరిస్థితులు బాగాలేనప్పుడు నువ్వు సమాధానంగా ఉండాలి. నీకు మీ ఇంటిలో కానీ మీ కుటుంబ సభ్యుల్లో కానీ నీ బంధువుల్లో కానీ నీ సంఘంలో కానీ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు నీవు సమాధానంగా ఉండాలి. సమాధానం అంటే యేసు ప్రభువును కలిగి ఉన్నవాడు సమాధానపరుడు. కొన్నిసార్లు సమాధానం లేని పరిస్థితుల్లో జీవిస్తున్నప్పుడు యేసుక్రీస్తు అంటాడు, నేనే సమాధానానికి కర్త, నేనే సమాధానానికి అధిపతిని. కనుక నేను క్రిస్టమస్ ఎటువంటి క్రిస్టమస్ తీసుకుంటున్నాం. ఇది సంతోషం కాదు, మహా సంతోషకరమైన శుభవార్త. రక్షకుడు నీ కొరకు నా కొరకు పుట్టాడు. కొన్నిసార్లు మనం బర్త్డే తీసుకొని సంతోషిస్తూ ఉంటాం కదా, మన పెద్దలను వారిని గౌరవిస్తూ వారి బర్త్డేలో లేకపోతే మరొకటి తీసుకొని ఆనందిస్తూ ఉంటాం. కానీ లోకమంతా పాపములో శాపములో చీకటిలో కొట్టుకొని పోతూ ఉన్నప్పుడు మా దేవుడు ఆయన ఒక మనిషిగా లోకానికి రావడం. ఆది వాక్యం ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను. 14వ వచనంలో ఆయనే శరీరాన్ని ధరించుకొని అసతోమా సద్గమయ, చీకటిలో వెలుగు లేక చీకటిలో ఒక గుడ్డివారు వలె మనం తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభు, నా కుమారుడా నేనున్నా, ఇదిగో నీ చెయ్యి నాకివ్వు, నీ చెయ్యి నా చేతిలో వేయి, నిన్ను నేను ముందుకు తీసుకొని వెళ్తా. ఈ శుభ సందర్భం ఈ ప్రపంచమంతటిలో మానవ జాతి అంతా కూడా గర్వించదగినటువంటి సంతోషభరితమైనటువంటి పండుగ ఎట్లా అంటే క్రిస్టమస్ పండుగ. వాస్తవంగా యెహోవా దేవుడు చెప్పిన 7 పండుగలు ఉన్నాయి, కానీ క్రీస్తు యొక్క పుట్టుకను మనము ఆచరిస్తున్నాం. రోమన్ చక్రవర్తి కాన్స్టాంటినోపుల్ అనేటువంటి ఆయన నికేలియా విశ్వాస సూత్రం, మరి మనము లూథరన్స్ దాన్ని బాగా చెప్తారు విశ్వాస సూత్రాన్ని. ఆయన December 25th అని ఒక డేట్ ఫిక్స్ చేసి ఇది దేవుని కుమారుడు యొక్క జన్మదినం, ప్రపంచమంతా ఇది నడవాలి.
కనుకనే ప్రభుని ఆరాధిస్తున్నాం. క్రీస్తు డేట్స్లో, ఆ నెలలో, సంవత్సరం పుట్టడం కాదు, యేసుక్రీస్తు మన హృదయంలో పుట్టాలి. ఆ పండుగ పర్వదినంలో మనమందరం సంతోషిస్తాం. ప్రభు వైపు చూస్తాం. నేను ఎప్పుడు చెప్తుంటా, ఏం నేర్చుకోవాలి? మనం భక్తి నేర్చుకోవాలి, దేవుని జ్ఞానము నేర్చుకోవాలి, దేవుని మనస్సును నేర్చుకోవాలి, దేవుని కోరిక వలె మనం నడుచుకోవాలి. అంతే తప్ప ఈ లోక వాటికి కొన్నిసార్లు మనం ఎంతెంతో మన విలువైనటువంటి డబ్బులు ఖర్చు పెడుతుంటాం కదా, అర్థం కాక, అర్థమైతే నువ్వు ఆ విధంగా చెయ్యవు. ప్రభు కొరకు నీవు సమర్పణ జీవితం కలిగి ఈ క్రిస్టమస్లో ఒక ఛాలెంజ్ తీసుకొని సిలువను హత్తుకొని, ప్రభువా నీవు సిలువ, నేను ఈ సిలువలో నేను ప్రయాణం చేస్తా, నీ కొరకే నేను జీవిస్తా, నేను బ్రతుకున్నానంటే కేవలం నీకయ్యా, కనుకనే నిన్ను స్తుతిస్తున్నా ప్రభు అని ఒక ఛాలెంజ్ తీసుకుందాం. ఈ చివరి సంవత్సరపు ఈ కోవిడ్-19 క్రిస్టమస్లో దేవుడి యొక్క మహాకృప మనమందరము సజీవులుగా జీవించి దేవుని స్తుతిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, దైవాశీస్సులు దేవాది దేవుడు మనకందరికీ నిండుగా అనుగ్రహించుగాక. ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎంత మటుకు మీరు ఇచ్చిన ఆలోచనలు, మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కొన్ని నిమిషాలు ప్రభా దేవుని మాటలు వింటాం. ఇకబడిన మాటలన్నీ హృదయంలో స్థిరపరచుకోవడానికి సహాయం చేస్తాం. ప్రభా శోధకులు దుష్టులు తగిలించకుండా రాబోయే జీవితాలలో ప్రభా ఈ వాక్యాలను మేము నెమరు వేసుకుంటూ ధ్యానము చేసుకుంటూ మేము జీవించడానికి కృపను అనుగ్రహిస్తాం. చేరవచ్చిన బిడ్డలను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించగలరు. యేసుక్రీస్తు ఘనమైనటువంటి నామమున బ్రతిమాలి వేడుకొచ్చి తండ్రి. ఆమేన్.